బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రోజు రోజుకు ట్విస్ట్లు టర్న్లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు జూన్ 26 ఎపిసోడ్లో ఏం జరగనుందో, ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వల్లీ కడుపు పోయిందని నాటకం ఆడి భాగ్యం బోరున ఏడుస్తుంది. డాక్టర్గా నటించిన స్వీపర్ వల్లీకి అబార్షన్ అయిందని వేదవతి వాళ్లతో చెప్తుంది. ఆ మాటతో అందరూ షాక్ అయిపోతారు. జరిగింది చిన్న యాక్సిడెంటే కదా, అక్క కడుపు ఎలా పోతుంది అని నర్మద ప్రశ్నిస్తుంది. నర్మద అక్కకి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, నీ ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా లేదు, మరి కడుపు ఎలా పోతుంది అని ప్రేమ అడుగుతుంది. వల్లీ మాత్రం ఏడుపు నటిస్తూ కడుపు పోయింది అనే బాధ తట్టుకోలేకపోతున్నా, మీ ప్రశ్నలు ఆపండి అని అంటుంది. దానికి నర్మద, అది కాదు అక్క, మనం పడింది ఇసుక మీద, దానికే కడుపు పోతుందా? అసలు నేను చెప్పింది వేరే డాక్టర్ దగ్గరకు కదా, ఆ హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు? అబార్షన్ అయింది అని చెప్పే రిపోర్ట్ ఏవి? స్కానింగ్ చేసుంటారు కదా, ఆ రిపోర్ట్స్ ఏవి? ఇప్పుడు ఎలాంటి మందులు వాడారు? అవన్నీ ఇవ్వండి అని నర్మద అడుగుతుంది. సుకన్య సైగ చేయడంతో స్వీపర్ నర్మదతో, ఏంటి నీకు అంత తెలుసా? డాక్టర్లా ఆర్డర్లు వేస్తున్నావ్, అయినా నీ వల్లే కదా యాక్సిడెంట్ అయింది అని అంటుంది. అవును డాక్టర్, దీని వల్లే అంతా. దీనికంటే ముందు నా కూతురు కడుపు పండింది అని కుళ్ళుకుని చచ్చింది. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అని నర్మదని భాగ్యం అంటుంది. వేదవతి కోపంగా, మాట్లాడకు, నేను వద్దు వద్దు అంటున్నా తీసుకొచ్చావ్. నీ వల్లే కడుపు పోయిందని అంటున్న వీళ్లకి నేనేం సమాధానం చెప్పాలి? ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని కలలు కంటున్న నా భర్తకి ఏమని చెప్పాలి? ఈ లోకాన్ని చూడకుండానే తన బిడ్డ పోయింది అని ఏడుస్తున్నా నా కొడుకు కోడలికి ఏమని చెప్పాలి? నోరారా నానమ్మ అని పిలిపించుకోవాలని సంబరపడుతున్న నేను ఈ బాధని ఎలా భరించాలి? నీ తొందరపాటు ఎంతమంది బాధకి కారణం అయిందో చూడు అని వేదవతి నర్మదని తిడుతుంది. ఇంతలో రామరాజు రావడంతో వల్లీ కడుపు పోయిందని భాగ్యం చెప్తుంది. రామరాజు షాక్ అయిపోతాడు. నర్మద వల్లే ఎంతా అని భాగ్యం తగిలించబోతే వల్లీ కాదని నర్మదకి సపోర్ట్ చేస్తుంది. నర్మద తనకి వల్లీ సపోర్ట్ చేయడం చూసి ఆలోచనలో పడుతుంది. రామరాజు బయటకు వచ్చి ఏడుస్తుంటే చందు తండ్రిని పట్టుకుని, నాన్న, నేను నాన్న అవుతానని, మీరు తాత అవుతారు అని చాలా సంతోషపడ్డాను, కాని ఇంతలోనే ఇలా అయింది అని ఏడుస్తాడు. మన కుటుంబం సంతోషంగా ఉంటే ఆ దేవుడు చూడలేడురా అని రామరాజు ఏడుస్తాడు. అక్కడికి వేదవతి వచ్చి కొడుకు, భర్తని ఓదార్చుతూ చాలా ఏడుస్తుంది. నర్మద వేదవతిని పట్టుకుని అత్తయ్యా అని అంటే వేదవతి నర్మదని తోసేస్తుంది. వల్లీ వాళ్లు చూసి తెగ సంబర పడిపోతారు. ప్లాన్ సక్సెస్ అయిందని చిందులేస్తారు. భాగ్యం వల్లీతో ఆ నర్మద మీద నిందవేసి దాన్ని ఇంటి నుంచి గెంటేయాలి అనుకుంటే నువ్వేంటే దాన్ని సపోర్ట్ చేసి ఇలా చేశావ్ అని అడుగుతుంది. దానికి వల్లీ, ఇప్పుడు నర్మద వాళ్లు వేరు కాపురం పెట్టారు, ఇంటి ఆస్తి పంచే వరకు ఉండరు, ఇప్పుడు మా అత్తయ్యామామలు నర్మదతో మాట్లాడటం మానేశారు అంటే నర్మద కుమిలిపోతుంది. నర్మద నా కడుపు నాటకం బయట పెడితే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు, అదే నేను మచ్చిక చేసుకుంటే నేను మంచిది అని అనుకుంటుంది, నా మీద దృష్టి పెట్టదు అని వల్లీ అంటుంది. చావు తెలివితేటల్లో కన్నవాళ్లని మించిపోయావమ్మా అని వల్లీ తండ్రి వల్లీని చూసి మురిసిపోతాడు. నర్మదతో పెట్టుకోవడం అంటే కొరివితో తల కొరివి పెట్టుకోవడమే అని భాగ్యం అంటే, ఇక నుంచి నేను కొరివి అని వల్లీ అంటుంది. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి.